మనం ఊబర్ సజెస్ట్ చూసాం కదా. ఊబర్ సజెస్ట్ లాంటి ఇంకొక 3 టూల్స్ ఉన్నాయి మనకి. ఆ 3 టూల్స్ మనకి కంప్లీట్ పెయిడ్ వర్షన్, ఫ్రీగా మనము యూజ్ చేయడానికి ఛాన్స్ లేదు. బట్ ఆ కీవర్డ్స్ లైక్ ఆ టూల్స్ ఎలా ఉంటాయి, ఆ డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది, ఆ డీటెయిల్స్ మనం ఒక్కసారి చూద్దాము. ఎందుకంటే ఎక్కువ కంపెనీస్ మనకి స్మాల్ అండ్ మీడియం కంపెనీస్ ఊబర్ సజెషన్ ఎక్కువ యూజ్ చేస్తాయి. ఎందుకంటే కొంచెం తక్కువ ప్రైస్లో అండ్ యూజ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందని. బట్ మిగతా టూల్స్ ఏంటంటే పెద్ద కంపెనీస్ యూజ్ చేస్తాయి. బట్ ఇండియన్ కంపెనీస్ అంతగా టూల్స్ పెద్దగా యూజ్ చేయ, మోస్ట్లీ ఫ్రీగా యూజ్ చేస్తారు కాబట్టి ఊబర్ సజెస్ట్ సరిపోతుంది. బట్ ఏదైనా కంపెనీ వచ్చి పెద్ద కంపెనీలు వచ్చినాయి అనుకోండి, ఆ కంపెనీస్లో మిగతా టూల్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటే అలాంటప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక్కసారి ఆ టూల్స్ డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది, డాష్ బోర్డ్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో వచ్చేసి ఫస్ట్ టూల్ మౌజ్. ఈ మౌస్ టూల్ అనేది మనకు లాస్ట్ ఇయర్, అంటే ఆల్మోస్ట్ కరెక్ట్గా 1 ఇయర్ అవుతుంది. లాస్ట్ ఇయర్ ఈ టైంలో అన్ని ప్రీ వర్షన్లో కూడా చాలా వరకు వర్క్ అయినాయి. ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత నుంచి కంప్లీట్గా ఫ్రీ వర్షన్ అనేది తీసేసింది. ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్, అంటే లైక్ వర్క్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ టూల్స్లో ఫ్రీ వర్షన్ అనేది మనకి అవైలబుల్ ఉంది. బట్ ఈ ఇయర్ అయితే తీసేశారు. ఇది వచ్చేసి ఫస్ట్ టూల్ మౌజ్. ఇక్కడ ఫ్రీ డొమైన్ అథారిటీ చక్కర్ ఇవన్నీ ఉన్నాయి, కానీ మనకు అంత ప్రాపర్గా ఏమి ఇన్ఫర్మేషన్ రాదు. ఇది జస్ట్ ఇస్తాడు కానీ. ఇక్కడ కొన్ని ఫ్రీ టూల్స్ అని ఉన్నాయి, ఇక్కడ చూడండి. కీవర్డ్ ఎక్స్ప్లోరర్, మనకి ఇప్పుడు ప్రజెంట్ కీవర్డ్స్ దగ్గరే ఉన్నాం. ఇంకా ఇక్కడ ఒక మనం కీవర్డ్ ఎంటర్ చేసాం అనుకోండి, ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఏ కంట్రీకి మనం వర్క్ చేస్తుంటే ఆ కంట్రీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని ఉంది కదా. ఇక్కడ సర్చ్ వాల్యూమ్ వచ్చేసి 470 ఉంది పర్ మంత్. అండ్ క్లిక్ త్రూ రేటు దీనికి బాగుంది, అంటే ఎక్కువ మంది ఈ కీవర్డ్ని యూజ్ చేసి లింక్స్ అనేవి క్లిక్ చేస్తున్నారు. అలాగే డిఫికల్టీ వచ్చేసి లో ఉంది. మనము ఈ కీవర్డ్ని యూజ్ చేసుకొని కంటెంట్ రాసుకోవచ్చు అనమాట. బట్ మనకి ఎక్కువ ఇవ్వదు, 1 or 2 కీవర్డ్స్ ఇస్తే తప్పితే మనకు మళ్ళీ ఎక్కువ ఇచ్చామంటే మనము ఈ డాష్ బోర్డ్లో లాగిన్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉండదు. మన అటెంప్ట్స్ అయిపోయినాయి అని చెప్పి మెసేజ్ వస్తుంది. ఇక్కడ వచ్చి మంత్లీ సర్చ్ వాళ్ళు బెస్ట్. ఇక్కడ వచ్చేసి మనం డిజిటల్ మార్కెటింగ్ జస్ట్ అంతే ఇచ్చాము. ఇక్కడ ఇంకొకటి బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైడ్రల్ అని ఏదో సమ్ హైదరాబాద్ కాకుండా వేరే పేర్లతో వచ్చినాయి సజెషన్స్. ఇందులో మనకి ఏదైనా సూటబుల్ అయితే తీసుకోవడం, లేదంటే స్కిప్ చేసేయండి. ఇట్లా ఫ్రీ టూల్స్ చాలా మైన్యూట్గా మనకి హెల్ప్ అవుతాయి. బట్ దీనివల్ల మనం పెద్దగా వర్క్ చేసుకోవడానికి యూజ్ అయితే ఉండదు. బట్ ఇక్కడ మనం ఈ మౌజ్ డాష్బోర్డ్లోకి అయితే ఎంటర్ అయ్యాం. దీంట్లో వచ్చేసి మనకి మేనేజర్ ట్రాక్ ద సైట్, మన వెబ్సైట్ని ట్రాక్ చేసుకోవచ్చు, క్యాంపెయిన్స్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు, డొమైన్ ఓవర్ వ్యూ చూసుకోవచ్చు, కీవర్డ్ ఎక్స్ప్లోరర్ అంటే కీవర్డ్స్ని మనం చెక్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఏ కంటెంట్ రాసుకోవచ్చు, కాంపిటేటివ్ రీసెర్చ్ అంటే కాంపిటేటివ్ అనాలిసిస్ చేసుకోవచ్చు, లింక్ రీసెర్చ్ ఇవన్నీ కూడా మనం దీంట్లో చేయొచ్చు పెయిడ్ వర్షన్ అయితే.
మీకు ఇక్కడ ఏంటంటే మీకు ఏం టూల్స్ మీద వర్క్ చేయడం వచ్చు అంటే లైక్ కీవర్డ్ ప్లానర్ అండ్ ఊబర్ సజెస్ట్ మీద వర్క్ చేయగలము. బట్ వీ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ మౌస్ అండ్ ఎస్సిఎం రష్, ఏహెచ్ఆర్ఎఫ్ ఈ టూల్స్ పేర్లు పెట్టుకోవచ్చు. మీకు ఒక్కసారి మీరు మీ వర్క్ జీమెయిల్ తోటి లాగిన్ అయ్యి ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ చేస్తారు అనే ఒక ఐడియా ఉంటే మీకు సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఇందులో ఎస్సీఓ ఆడిట్ చేస్తాము, డొమైన్ అనాలిసిస్ చేస్తాం, అక్కడ మనం డొమైన్ యాడ్ చేస్తే మన డొమైన్ అథారిటీ మనకి అంతకుముందు డొమైన్ అథారిటీ 9 ఉంది, ఇది మళ్ళీ తగ్గింది. బట్ ఎక్కడ తగ్గింది ఎలా అనేది మళ్ళీ మనం అనాలిసిస్ చేసుకుని ఇంక్రీజ్ చేసుకోవాలి. బట్ ఈ డొమైన్ అథారిటీ ఫ్లక్చువేషన్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. లైక్ అండ్ లింక్డ్ డొమైన్స్ 16 అంటే కొన్ని డొమైన్స్ రిమూవ్ అయిపోయి ఉంటాయి ఇక్కడ నుంచి, అందుకని డొమైన్ అథారిటీ తగ్గింది. అందుకోసం మనం ఏం చేయాలంటే డొమైన్ అథారిటీ మళ్ళీ ఇంక్రీజ్ చేయాలి. అలాగే స్పామ్ స్కోర్ 1 ఉంది, లైక్ ర్యాంకింగ్ కీవర్డ్స్ 3 అని చూపిస్తుంది. బట్ ప్రాపర్గా మనం డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి తనకి అవైలబుల్ ఉన్న డేటా మాత్రం మనకు చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి జాబ్ గ్యారంటీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ హైదరాబాద్ అనేది ఇది ర్యాంక్ 3. ఇది వచ్చేసి ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ కన్నడ, ఇది ర్యాంక్ 8. గూగుల్ ట్యాగ్ మేనేజర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ ఈ ఏ చూపిస్తుంది సమ్. మనకి కంప్లీట్గా డేటా కావాలి అంటే మాత్రం పెయిడ్ వర్షన్ యూజ్ చేసుకుంటాం. జస్ట్ ఇక్కడ ఏమేమి చూస్తారు అనేది మీకు ఒక ఐడియా కోసం ఇక్కడ డొమైన్ అథారిటీ చెక్ చేసుకోవడం మనకి ఇది యూజ్ అవుతుంది. బట్ ఇది 1 సైట్ 2 సైట్స్ కానీ మోర్ దెన్ అంత జస్ట్ పర్ డేకి 3 సైట్స్కి వస్తుంది. తర్వాత ఇంక మనకి మళ్ళీ పెయిడ్ అడుగుతుంది. మనకి ఎప్పుడైనా మామూలుగా మనం వర్క్ చేసే టూల్ వర్క్ అవ్వలేదు అనుకోండి, ఈ టూల్ని యూజ్ చేసుకుని 1-2 సైట్లకి మనం డొమైన్ అథారిటీ చెక్ చేసుకోవచ్చు. మోర్ ఎస్సీఓ టూల్స్ ఫ్రీ టూల్స్ అని ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి టాప్ ఫీచర్డ్ స్నిప్పెట్స్, బ్రాండెడ్ కీవర్డ్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకొని ఇవన్నీ ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు ఈ టూల్ నుంచి. ఇంకొకటి మన సైట్ని ట్రాక్ చేయొచ్చు, డొమైన్ ఓవర్వ్యూ చెక్ చేసుకోవచ్చు, కీవర్డ్ ప్లానర్. ఈ ఈ 6 నేమ్స్ గుర్తుపెట్టుకున్నారంటే ఈ మౌస్ టూల్ మీకు ఆల్మోస్ట్ ఐడియా ఉంది అనేది వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. ఇవంతా కూడా మనకి ప్రో వర్షన్లో లైక్ కాంపిటేటివ్ కంపేర్ ఎస్ఈఓ ప్రోడక్ట్స్ అండ్ మౌజ్ ప్రో. ఈ మౌజ్ ప్రోలో అన్నీ మన ఎస్సీఓకి కావాల్సిన మొత్తం టూల్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఎస్సీఆర్పి ట్రాక్ చేయొచ్చు అండ్ ఏపీఐ ఇంటిగ్రేట్ చేస్తే మొత్తం డేటా అంతా ఈ మౌజ్లోకి వచ్చేస్తుంది అనమాట. మన బ్యాక్ లింక్స్ కానీ మన వెబ్సైట్కి సంబంధించిన ఆల్ డేటా మొత్తం ఈ టూల్లో అనాలిసిస్ చేసి మనకు చూపిస్తుంది. ఇది జస్ట్ ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఓపెన్ చేసి మీరు ఇక్కడ చూసుకోండి. అంటే ఒక్కసారికే గుర్తుండకపోవచ్చు, ఎప్పుడైనా మీ ఫ్రీ టైం ఉన్నప్పుడు ఈ టూల్స్లో ఏముంటుంది అనేది ఒకసారి మీరు ఓపెన్ చేసి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సిఎం రష్. ఈ ఎస్సిఎం రష్ మనం లాగిన్ చేయండి మీ దగ్గర ఉన్న జీమెయిల్ తోటి. ఇది ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాము. ఇక్కడ మనకి ఒక ఇది మేము యాడ్ చేసినప్పుడు దీనికి కొంచెం ఫ్రీ వర్షన్ అనేది
ఎలిజిబుల్ ఉంది. అప్పుడు మనం ప్రాజెక్ట్ అయితే యాడ్ చేసాము. మన ప్రాజెక్ట్ డేటా మన ప్రాజెక్టు డేటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇస్తుంది. మన సైట్ హెల్త్ 84% ఉంది. విజిబిలిటీ 0.56% ఇలా అన్నీ చూపిస్తూ ఉంది మనకి. కరెంట్ ఎంత ఉంది, ఏప్రిల్లో, ప్రీవియస్ మార్చ్లో ఎంత ఉంది, ఈ డిఫరెన్స్ ఎంత ఇక్కడ అంతా చూపిస్తుంది అనమాట. ఆర్గానిక్ కీవర్డ్స్ ఎన్ని ఉన్నాయి, బ్యాక్ లింక్స్ ఎన్ని ఉన్నాయి, ఇట్లా మన వెబ్సైట్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ వెబ్సైట్కి సంబంధించిన డేటా అంతా చూపిస్తుంది. ఇక్కడ మనం డాష్ బోర్డుకి వస్తే డాష్ బోర్డ్లో వెబ్సైట్ని ట్రాక్ చేస్తుంది. కీవర్డ్స్ని ట్రాక్ చేసుకోవచ్చు, కీవర్డ్ పొజిషన్ ట్రాక్ చేసుకోవచ్చు, అలాగే వెబ్సైట్ ఆడిట్ చేసుకోవచ్చు, సైట్ హెల్త్, క్రాల్, పేజ్ క్రాల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆన్ లేదు. ఇక్కడ ఆన్ పేజెస్, ఆర్గానిక్ ట్రాఫిక్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ సైన్ అప్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. బట్ మనకి ఇది పెయిడ్ వర్షన్లో అయితే వర్క్ అవుతుంది. మనకి డొమైన్ లింక్ బిల్డింగ్ టూల్స్, డొమైన్ ప్రాపర్టీస్ ఇవి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ సైట్ ఆడిట్. ఈ సైట్ ఆడిట్ ఇక్కడ వచ్చేసి 100 పేజెస్ స్క్రాల్ చేసినట్టు చూపిస్తుంది. ఇక్కడ ఎర్రర్స్ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. ఈ ఎర్రర్స్ మీద క్లిక్ చేసి ఇంకేమేమి ఎర్రర్స్ ఉన్నాయి వాటన్నిటిని మనం రెక్టిఫై చేసుకోవచ్చు ఈ ఆడిట్లో. డూప్లికేట్ టైటిల్ ట్యాగ్స్, మెటా డిస్క్రిప్షన్ ఇవన్నీ ఏ లింక్స్కి డూప్లికేట్ ఉన్నాయి, అది వ్యాలిడ్ లింక్సా కాదా చెక్ చేసుకొని డూప్లికేట్ మెటా డిస్క్రిప్షన్ రిమూవ్ చేసుకుంటాం. అలాగే క్రాలెడ్ పేజెస్, ఎన్ని పేజెస్ స్క్రాల్ చేసిందో ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. బట్ మనం అక్కడ సైట్ ఆడిట్ చేసినప్పుడు జస్ట్ మన వెబ్సైట్ గురించి వస్తుంది. ఇక్కడ వచ్చేసి లింక్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. నో ఎర్రర్స్ ఉన్నాయి, జస్ట్ వార్నింగ్స్ ఉన్నాయి. జావా స్క్రిప్ట్ కూడా సిఎస్ఎస్ ఫైల్స్లో ఇవి చిన్న చిన్న మిస్టేక్స్. బట్ ఇవి మనం ఇక్కడ ఏదైనా కావాలి అంటే డెవలపర్స్ చేత మనం రెక్టిఫై చేయించుకోవాలి, ఇది మనం చేసే ఏం కాదు. ఇక్కడ వచ్చేసి స్టాటిస్టిక్స్, పేజెస్ విత్ మోర్ దెన్ 3 క్లిక్స్ ఉన్నాయి. అలాగే సైట్ మ్యాప్స్ ఎన్నిసార్లు క్రాల్ చేసింది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇస్తుంది. మనకు ఊబర్ సజెస్ట్లో ఇంత కంప్లీట్గా డేటా అయితే రాదు. బట్ నార్మల్ ఆడిట్ వచ్చేసింది. ఇది వచ్చేసి అన్ని సైట్ మ్యాప్ ఎన్నిసార్లు, ఇంటర్నల్ లింక్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్స్టర్నల్ లింక్స్ ఎన్ని ఉన్నాయి, అవుట్ బౌండ్ లింక్స్ ఎన్ని ఉన్నాయి, ఈ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ కంప్లీట్గా ఇస్తుంది అనమాట. కంపేర్ క్రాల్స్, ఎర్రర్స్, వార్నింగ్స్ ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తుంది. అంటే పొజిషన్ ట్రాకింగ్, మన కీవర్డ్ పొజిషన్ ట్రాకింగ్. ఇక్కడ మనం ఒక కీవర్డ్స్ అయితే మనం ఎక్కడ ఎక్కువగా యాడ్ చేయలేదు. ఇక్కడ మనకు అన్నీ కావాలంటే సీ ద ప్లాన్స్ టు ప్రైస్, ప్లాన్స్ అండ్ ప్రైస్ అని ఉంది. ఇక్కడ అయితే మనం కీవర్డ్స్ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ ఫ్రీ వర్షన్లో మనకు ఆప్షన్ లేదు. అక్కడైతే మనకు ఒక 25 కీవర్డ్స్ వరకు ఇస్తారు, కానీ ఇక్కడ ఏం లేదు. అండ్ డొమైన్ ఓవర్వ్యూ ఎలా చూసుకోవచ్చు,
అండ్ ఆర్గానిక్ ర్యాంక్, ఇక్కడ వరల్డ్ వైడ్ మన డొమైన్ ఓవర్ ఎంత ఉంది, అథారిటీ స్కోరు, అండ్ ఆర్గానిక్ ట్రాఫిక్, ఆర్గానిక్ కీవర్డ్స్, అంత డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి వస్తాయి అన్నమాట. కీవర్డ్స్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఎస్సిఆర్పి పొజిషన్స్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా కనిపిస్తాయి ఇక్కడ. అండ్ ఆర్గానిక్ ర్యాంకింగ్ అండ్ టాప్ పేజెస్, ఆర్గానిక్ ర్యాంకింగ్ ఎలా ఉంది, మన పేజెస్ ఏ పేజెస్ టాప్లో ఉన్నాయి, ఇవి కూడా కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ. ఈ 5 కీవర్డ్స్ కనిపిస్తున్నాయి. జస్ట్ అంతకుముందు మనం యాడ్ చేసినవి కొన్ని ఇప్పుడు తీసుకోదు. ఆ, ఇక్కడ పొజిషన్ ఎంత ఉంది, సర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, ఇక్కడ అన్నీ చూపిస్తుంది. ఇక్కడ ఆర్గానిక్ అండ్ ఎస్విఆర్పి ఫీచర్స్ ఇక్కడ ఏమిటో చూడలేదు. కీవర్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. కీవర్డ్ పొజిషన్ ఎక్కడుంది, సర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, ట్రాఫిక్ ఎంత ఉంది, డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. అంటే టాప్ పేజెస్, ఏ పేజెస్ మన పేజెస్ టాప్లో ఉన్నాయి. మీరు ఒకసారి ఏదైనా డౌట్ ఉంటే రెండు టూల్స్ పక్క పక్కన ఓపెన్ చేసుకొని ఆ డాష్ బోర్డ్ ఎలా ఉంది, ఈ డాష్ బోర్డ్ ఎలా ఉంది, అలా అయితే మీరు ఇంకొంచెం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి. దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఈ ఆప్షన్స్ వరకు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోయింది. ఇంకా మిగతావన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మాకు ఐడియా ఉంది ఎలా చేయొచ్చు అనేది అని. తర్వాత కంపేర్ డొమైన్, ఈ డొమైన్ తోటి మళ్ళీ ఇంకొక డొమైన్ని కంపేర్ చేయొచ్చు. లైక్ ఇట్లా రెండు సైడ్స్ని కంపారిజన్ చేసుకోవచ్చు అండి. లైక్ కాంపిటేటర్స్ లాగా. ఇది రిపోర్ట్ అయితే మనకు రావట్లేదు, జస్ట్ ఫ్రీ ట్రయల్కి వెళ్ళమంది. అలాగే కీవర్డ్ గ్యాప్, ఇప్పుడు మన కాంపిటేటర్స్కి మనకి మధ్య ఎన్ని కీవర్డ్ గ్యాప్స్ ఉన్నాయి, లైక్ మనం ఎన్ని కీవర్డ్స్ యూజ్ చేస్తున్నాం, వాళ్ళు ఎన్ని కీవర్డ్స్ యూజ్ చేస్తారు. అంటే మన సర్వీసెస్ సేమ్, మన కాంపిటేటివ్ ఇచ్చే సర్వీసెస్ సేమ్ ఉన్నప్పుడు వాళ్ళ కీవర్డ్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మార్కెట్లో ఎప్పటి నుంచి ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నారు కాబట్టి చాలా కీవర్డ్స్ని టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వాళ్ళు ఆల్రెడీ టార్గెట్ చేసిన కీవర్డ్స్ని మనం కూడా టార్గెట్ చేయొచ్చు. అంటే ఇక్కడ వచ్చేసి మనకి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కీవర్డ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి టోటల్ 5 కాంపిటేటర్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనే విజయవాడ, డిజిటల్ మార్కెటింగ్ హైదరాబాద్ ఈ కీవర్డ్స్ కూడా యూజ్ చేస్తున్నారు దీనికి. ఇక్కడ కీవర్డ్ అయితే కమర్షియల్ కీవర్డ్ అనమాట. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ విజయవాడ, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ హైదరాబాద్, ఇవి వచ్చేసి కమర్షియల్ కీవర్డ్స్. వీళ్ళది వచ్చేసి ఎక్కువ ఆక్యుపై చేస్తుంది కీవర్డ్స్. 119 కీవర్డ్స్ ఉన్నాయి, మనం ఓన్లీ 12 కీవర్డ్స్ మాత్రమే చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఈ కీవర్డ్కి సర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, కీవర్డ్ డిఫికల్టీ ఎంత ఉంది, ఇవన్నీ ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఈ బ్యాక్ లింక్ గ్యాప్, ఇప్పుడు కీవర్డ్స్కి గ్యాప్ ఎతికాం కదా, బ్యాక్ లింక్స్ గ్యాప్ అనమాట. మన వెబ్సైట్కి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి,
మన కాంపిటేటర్ వెబ్సైట్కి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి. అంటే మనం ఏ వెబ్సైట్స్ నుంచి బ్యాక్ లింక్స్ తెచ్చుకున్నాం, మన కాంపిటేటర్ ఏ వెబ్సైట్స్ నుంచి బ్యాక్ లింక్స్ తెచ్చుకున్నాం. ఒకవేళ మనం తెచ్చుకొని సైట్స్ నుంచి వాళ్ళ దగ్గర బ్యాక్ లింక్స్ ఉంటే ఆ సైట్స్ని మనం తీసుకొని మనం కూడా బ్యాక్ లింక్స్ అనేవి తీసుకోవచ్చు. లైక్ ఇక్కడ పింట్రెస్ట్ నుంచి, యాహూ నుంచి, బింగ్, జూహో వీటన్నిటి నుంచి కూడా వీళ్ళు బ్యాక్ లింక్స్ తెచ్చుకున్నారు. బట్ రిమైనింగ్ అన్నీ కనిపించట్లేదు. అవన్నీ కూడా మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. కెనడియన్ జియోగ్రాఫిక్, ట్రావెల్ అండ్ టూరిజం నుంచి కూడా వాళ్ళు బ్యాక్ లింక్స్ తెచ్చుకున్నారు. ఈ వీటి నుంచి మనం లాగిన్ అయ్యి ఇక్కడ నుంచి మనం కూడా బ్యాక్ లింక్స్ తెచ్చుకోవచ్చు. లైక్ అంటే మనం కంటెంట్ సబ్మిట్ చేసి సైట్స్ ఉన్నాయి కదా, లైక్ డైరెక్టరీ సోషల్ బుక్ మార్కింగ్స్ ఎలా చేస్తామో అలానే వీటిలో కూడా మన డేటా, మన యూఆర్ఎల్ సబ్మిట్ చేసి బ్యాక్ లింక్ తెచ్చుకోవచ్చు అన్నమాట. ఇట్లా కాంపిటేటర్ అనాలిసిస్ చేయొచ్చు. అంటే కీవర్డ్ గ్యాప్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, అలాగే లింక్స్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదంతా కూడా ఈ టూల్కి సంబంధించింది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉంది ఈ కీవర్డ్స్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు కీవర్డ్ అనాలిసిస్ చేస్తున్నాము. ఇంకా మనం కీవర్డ్ అనాలిసిస్ చేసి కంటెంట్ రాసి తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ చూస్తాం. బట్ ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో మనం కీవర్డ్ అనాలిసిస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం ఒక కీవర్డ్ ఇస్తే మనకు ఆల్మోస్ట్ 100 కీవర్డ్స్ వరకు యాక్సెప్ట్ చేస్తున్నాడు. బట్ ఒక 5 ఇద్దాము, ఏమవుతుంది చూద్దాం. వచ్చి సెర్చ్ చేస్తే ఒక్కటే ఇచ్చాడు, రిమైనింగ్ ఇవ్వలేదు. లైక్ సెర్చ్ వాల్యూము, కీవర్డ్ డిఫికల్టీ అని ఉంది. మనకి సెర్చ్ వాల్యూమ్ అండ్ కాంపిటీషన్ అని గూగుల్ కీవర్డ్ ప్లానర్లో వస్తుంది. అలాగే ఎస్ఈఓ డిఫికల్టీ అని ఓవర్ సజెస్ట్లో వస్తుంది. ఇక్కడేమో కీవర్డ్ డిఫికల్టీ అని ఇక్కడ వస్తుంది. వాల్యూమ్ అయితే అన్నిటికీ సేమ్ ఉంటుంది. బట్ ఈ నేమ్స్ మారినంత మాత్రం ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. కీవర్డ్ డిఫికల్టీ అన్నా, ఎస్ఈఓ డిఫికల్టీ అన్నా, లైక్ సెర్చ్ లైక్ కాంపిటీషన్ అన్న మొత్తం సేమ్. అంటే బట్ టూల్స్ని బట్టి వాళ్ళు నేమ్స్ చేంజ్ చేసుకున్నారు అంతే. ఈ కీవర్డ్స్ గురించి మనకి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కీవర్డ్ మ్యాజిక్ టూల్. ఇక్కడ ఈ టాప్ అనే వర్డ్ యూస్ చేసిన కీవర్డ్స్, బెస్ట్ కీవర్డ్స్, ఇట్లా ఏ కీవర్డ్స్ కావాలో ఆ కీవర్డ్స్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ మన 10 టైమ్స్ సెర్చ్ ఇంకా చేయాల ఈ 7 ఇక్కడ ఇంకా మనం ఇప్పుడు దాకా సెర్చ్ చేసాం కదా, అది అయిపోయింది. అందుకని ఇక్కడ అలో చేయట్లేదు. కనీసం డాష్ బోర్డ్ రిమైనింగ్ ఈ ఫీచర్స్ చూడడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే ఓపెన్ చేసినప్పుడు ఈ రిమైనింగ్ టూల్స్ మీరు ఒకసారి చూసుకోండి, అసలు ఏమున్నాయి, వర్డ్స్ ఆ టర్మినాలజీ గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ ఏహెచ్ఆర్ఈఎఫ్, ఇది పెయిడ్ టూల్ అయిపోయి చాలా సంవత్సరాలు అయింది, ఇప్పుడు కాదు ఇది. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఈ డాష్ బోర్డ్లో ఏమున్నాయి, ఆల్రెడీ ఇది ఫ్రీగా ఒక డొమైన్ యాడ్ చేయడానికి ఛాన్స్ ఉన్నప్పుడు ఇక్కడ యాడ్ చేసాము. మీకు కూడా ఏమైనా ఆప్షన్ అవైలబుల్ ఉంటే యాడ్ ఏ ప్రాజెక్ట్ అని, లేకపోతే యాడ్ ఏ సైట్ అని వస్తే మీరు యాడ్ చేయండి. దీంట్లో కూడా మనం ప్రాజెక్ట్ అంటే మనం యాడ్ చేసుకున్న ప్రాజెక్ట్ డీటెయిల్స్, ఎన్ని పేజెస్ స్క్రాల్ చేసినాయి, బ్రోకెన్ లింక్స్ ఏమున్నాయి, రీడైరెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. రిఫరింగ్ డొమైన్స్, ఆర్గానిక్ ట్రాఫిక్ డీటెయిల్స్ అండ్ వెబ్ అనాలిటిక్స్. ఈ గూగుల్ అనాలిటిక్స్ని మనం ఇక్కడ కనెక్ట్ చేయాలి. మనం ఇంకా గూగుల్ అనాలిటిక్స్ క్రియేట్ చేయలేదు కాబట్టి దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. లైక్ ఇక్కడ కనెక్షన్ ఇస్తే మన వెబ్సైట్లో ఉన్న డేటా మొత్తం ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. మన వెబ్సైట్ ఎలా, ఎంతమంది చూస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి అన్నమాట. అలాగే వెబ్సైట్ ర్యాంక్ ట్రాకర్, మన కీవర్డ్స్ ర్యాంక్ ఏ పొజిషన్లో ఉంది, సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, కాంపిటీషన్ ఎంత ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ వచ్చేస్తాయి. అలాగే పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవచ్చు. మన
వెబ్సైట్ ఎలా ఉంది, ట్రాఫిక్ ఎలా వస్తుంది, ఈ డీటెయిల్స్ అన్ని క్లయింట్కి షేర్ చేయడానికి మొత్తం ఒక ప్లేస్లో పోర్ట్ఫోలియో లాగా క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ రిపోర్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే కీవర్డ్స్ లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఏది ఓపెన్ చేసినా మనం పెయిడ్ అడుగుతుంది, ఫ్రీగా అది చేయడానికి కూడా ఆప్షన్ చూపించదు. దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఇది కూడా అట్లా చూసుకోండి అనమాట, ఈ టూల్స్లో ఏమున్నాయని. లైక్ ఇక్కడ వచ్చేసి సైట్ ఆడిట్ ఉంది. అన్ని టూల్స్లోనూ కామన్గా వెబ్సైట్ ఆడిట్ ఉంది. అలాగే ఏ కంటెంట్ రైటింగ్ ఉంది, కంటెంట్ క్రియేటర్స్ అంటే కీవర్డ్ ఎక్స్ప్లోరర్, కీవర్డ్స్ని ఎక్స్ప్లోర్ చేసుకునేది. Ever wondered how people are searching? అండ్ సైట్ ఎక్స్ప్లోరర్, సైట్ గురించి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడానికి ఇక్కడ. అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్, ఇట్లా మన బ్రాండ్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తుంది ఇక్కడ బ్రాండ్ రైడర్ అని. ఇవన్నీ అప్గ్రేడ్ అయితేనే డీటెయిల్స్ బయటకు వస్తాయి, లేకపోతే ఇక్కడ రావట్లేదు. జస్ట్ ఈ డీటెయిల్స్ అన్నీ ఏమేమి ఉన్నాయో ఒక ఐడియా కోసం ఈ 3 టూల్స్ మీరు ఒకసారి చూసుకోండి. ఈ 3 టూల్స్ ఎప్పుడన్నా మీరు ఫ్రీ ఉన్నప్పుడు వర్క్ చేసుకోండి వీటి మీద. ఇప్పుడు మనకి టూల్స్ కంప్లీట్ అయినాయి. ఇందులో మీరేంటంటే ఇప్పుడు కీవర్డ్స్ని రేపు కంపల్సరీగా అట్లీస్ట్ ఒక 1 or 2 కీవర్డ్స్ రెడీ చేసి పెట్టుకుంటే రేపు ఆర్టికల్ ఎలా రాయాలో చూస్తాం. బట్ ఈరోజు ఏంటంటే మనం ఆర్టికల్ రైటింగ్ టిప్స్ చూద్దాం. ఆర్టికల్ రైటింగ్ అంటే మనకి ఆల్రెడీ మనం దీని గురించి ఫస్ట్ నుంచి ఆర్టికల్స్ రాసేటప్పుడు మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. బట్ ఇక్కడ ఒకసారి ఓవర్వ్యూ మళ్ళీ ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం విన్న టర్మ్సే, మనం యూజ్ చేసినవే ఇంతకుముందు ఆర్టికల్స్ రాసేటప్పుడు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు మనం చిన్న చిన్న ప్రాంప్ట్స్ తోటి సింపుల్గా ఆర్టికల్స్ రాసి ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్లో అలాగే వెబ్ 2.0 సైట్స్లో మనం సబ్మిట్ చేస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు మనం ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒక మంచి ఆర్టికల్ అనేది రాయబోతున్నాం కాబట్టి దాని గురించి ఒక్కసారి ఓవర్వ్యూ, ఇవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది ఒకసారి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్సే. ఒకసారి పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కీవర్డ్ రీసెర్చ్ చేయండి ఈ టూల్స్ని యూజ్ చేసి. గూగుల్ కీవర్డ్ ప్లానర్ కానీ, ఎస్సిఎం రష్, ఏహెచ్ఆర్ఎఫ్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. మనకి ఇవన్నీ కూడా పెయిడ్ కాబట్టి ఓవర్ సజెస్ట్ అంటే గూగుల్ కీవర్డ్ ప్లానర్, ఇవి 2 యూజ్ చేసి ఒక 1 or 2 కీవర్డ్స్ తీసి పెట్టుకోండి. అండ్ ఆ కీవర్డ్స్ ఎలా ఉండాలంటే లాంగ్ టైల్ కీవర్డ్స్ ఉండాలి. 3 to 5 వర్డ్స్ ఉన్న కీవర్డ్స్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్ వచ్చేసి ఇంటెంట్ బేస్డ్. కీవర్డ్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఇక్కడ కీవర్డ్స్ వచ్చేసి మనకి 4 types ఆఫ్ ఇంటెన్షన్ ఉంటుంది. లైక్ ఇంటెంట్ బేస్డ్, పర్చేసింగ్, లేకపోతే కమర్షియల్, ఇన్ఫర్మేటివ్, ఇట్లా 4 types ఉంటాయి. మనం యూస్ చేసే కీవర్డ్ ఏ టైపు అనేది ఒకసారి మనం
పెట్టాలి. ఇన్ఫర్మేటివ్ అంటే హౌ, వెన్, వేర్ ఇలాంటి అన్ని యూజ్ చేస్తాము. అండ్ బై ఆన్‌లైన్ అని గాని, హౌ లైక్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇట్లాంటివన్నీ కమర్షియల్ కీవర్డ్స్‌కొస్తాయి. అంటే అవి పేమెంట్ ఆ కీవర్డ్ టైప్ చేసి డైరెక్ట్‌గా పేమెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటది కాబట్టి, ఇట్లా ఈ కమర్షియల్ కీవర్డ్స్, ఇంటెంట్ బేస్డ్ కీవర్డ్స్ ఈ కీవర్డ్స్ అన్నిటిని మనము ఎక్కడ ఎలాంటి కీవర్డ్స్ యూజ్ చేయాలి అనేది దాన్ని బేస్ చేసుకొని కీవర్డ్స్‌ని తీసుకుంటాం. బెస్ట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అనుకోండి. అది ఇన్ఫర్మేటివ్ కీవర్డ్ కిందకొస్తది. ఇప్పుడు దాని గురించి రాస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కీవర్డ్‌ని మనము ప్రైమరీ కీవర్డ్‌గా తీసుకుంటాం. ఇన్‌క్లూడ్ మనకి కీవర్డ్‌ని ఫస్ట్ ప్రైమరీ కీవర్డ్‌గా ఒకటి తీసుకుంటాం. దాన్ని టైటిల్‌లో యాడ్ చేస్తాం. టైటిల్‌లో యాడ్ చేసినాక ఆ టైటిల్ అనేది ఎలా ఉండాలి అంటే, మీకు ఆల్రెడీ చెప్పాము లైక్ 60 క్యారెక్టర్స్ లోపు ఉండాలి. ఆ టైటిల్ వచ్చేసి చాలా క్యాచీగా ఉండాలి, అట్రాక్టివ్‌గా ఉండాలి. అలాంటి టైటిల్‌ని క్రియేట్ చేయాలి. ఆ లాంగ్ టైల్ కీవర్డ్‌ని యూజ్ చేసుకొని, ఆ కీవర్డ్ ఏదన్నా కానీ ఇన్ఫర్మేటివ్ కానీ, కమర్షియల్ కానీ, లైక్ పర్చేస్ ఫార్మాట్‌లో కానీ ఇట్లా ఏ కీవర్డ్ అయినా పర్లేదు. ఆ కీవర్డ్ తీసుకొని దాన్ని మనం టైటిల్‌లో యాడ్ చేసి, టైటిల్ అనేది క్లియర్‌గా ఉండేలాగా యూజర్ చూడగానే అది క్లిక్ చేయడానికి ఈజీగా ఉండేలాగా ఒక టైటిల్‌ని క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఆ టైటిల్‌లో ముందు మనము పవర్ వర్డ్స్‌ని యూజ్ చేయాలి. ఈ పవర్ వర్డ్స్ ఏంటంటే బెస్ట్, అల్టిమేట్, గైడ్, ఈజీ ఇట్లాంటి వర్డ్స్ అన్నిటిని పవర్ వర్డ్స్ అంటారు. లైక్ నార్మల్‌గా డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అనేదానికి, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అనేదానికి హ్మ్. డిఫరెన్స్ వస్తది. ఎవరైనా చేసినా బెస్ట్ అనగానే బెస్ట్ ఓకే. ఇది బెస్ట్ కావాలనుకుంటారనమాట. జస్ట్ అంటే ఒక హ్యూమన్ సైకాలజీ. మనం బెస్ట్ అని రాయగానే ఓకే. దిస్ ఈస్ ద బెస్ట్ అనే ఒక ఐడియా వచ్చేస్తుంది వాళ్ళకి. అట్లా మనము ఈ పవర్ వర్డ్స్‌ని యూజ్ చేస్తాం. హ్యూమన్ సైకాలజీని మనం ట్రాప్ చేస్తామనమాట. లైక్ అల్టిమేట్ అంటే అల్టిమేట్ గైడ్, లేకపోతే అల్టిమేట్ ఇన్ఫర్మేషన్ వీఆర్ ప్రొవైడింగ్ అని అట్లా మనం ఏంటంటే వాళ్ళని కొంచెం అట్రాక్టివ్‌గా టైటిల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఎక్కువగా క్లిక్స్ వచ్చేలాగా. అలాగే నెక్స్ట్ ఆప్టిమైజింగ్ ద మెటా డిస్క్రిప్షన్. ఈ మెటా డిస్క్రిప్షన్ వచ్చేసి మనకి 150-160 క్యారెక్టర్స్ మధ్య ఉండాలి. అలాగే ప్రైమరీ కీవర్డ్ వచ్చేసి ఈ డిస్క్రిప్షన్‌లో రావాలి. అలాగే కాల్ టు యాక్షన్ బటన్, లాగిన్ గానీ, సైన్ అప్ కానీ, లేకపోతే ఫైండ్ ఔట్ గానీ ఇలాంటి ఎంకరేజింగ్ కాల్ టు యాక్షన్ బటన్స్ లైక్ పీపుల్స్‌ని మన ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వడానికి ఇట్లాంటి ఎంకరేజింగ్ కాల్ టు యాక్షన్ బటన్స్ కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ H1 ఫర్ మెయిన్ టైటిల్, సబ్ హెడ్డింగ్స్ H2 అండ్ H3 ఇవి ప్రైమరీ కీవర్డ్. సెకండ్ కీవర్డ్‌కి మనము యూజ్ చేస్తాం. మనకు ఆల్రెడీ 3 కీవర్డ్స్ ఉన్నాయి కదా! ప్రైమరీ కీవర్డ్, సెకండరీ కీవర్డ్ అండ్ టెర్షియరీ కీవర్డ్. అట్లా ప్రైమరీ కీవర్డ్ వచ్చేసి H1 తీసుకుంటే మెయిన్ టైటిల్ కింద, H2, H3 సబ్ హెడ్డింగ్స్ ఇది సెకండరీ అండ్ టెర్షియరీ కీవర్డ్స్ కిందకి వస్తాయన్నమాట. లైక్ సారీ H2, H3 అనే సబ్ హెడ్డింగ్స్. సెకండరీ అండ్ టెర్షియరీ కీవర్డ్స్ అనేవి మనము అం ఏ నార్మల్‌గా యూజ్ చేస్తాం గానీ, ఈ సబ్ హెడ్డింగ్స్‌లో రావు. ఫస్ట్ H1, H2, H3లో మాత్రం ప్రైమరీ కీవర్డే రావాలి. అలాగే పారాగ్రాఫ్స్ రాసేటప్పుడు ఎలా ఉండాలంటే, పారాగ్రాఫ్స్ 3-4 సెంటెన్సెస్ మాత్రమే ఉండాలి. మోర్ దెన్ దట్ మనం ఈ సెంటెన్సెస్ మెయింటైన్ చేయకూడదు. అలాగే మన కీవర్డ్ లెంత్ ఎంతుండాలి అంటే 1000-2000 వర్డ్స్ మధ్యలో ఉండాలి కంటెంట్ లెంత్. ఇందులో వచ్చేసి కీవర్డ్ స్టఫింగ్ అనేది అవాయిడ్ చేయాలి. అంటే ఎక్కువ కీవర్డ్స్ అనేది యాడ్ చేయడం ఆపేయాలి. అలాగే ఫోకస్ ఆన్ వాల్యూస్, డేటా అంటే రియల్ టైమ్ డేటా యాడ్ చేయడానికి గ్రాఫ్ కానీ లేకపోతే ఇట్లాంటివన్నీ మనం
ఫోకస్ చేయాలి. అలాగే క్వెషన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్‌లో లైక్ ఏదన్నా ఎక్కువగా ఏంటి అంటే ఇంటరాక్షన్‌కి మనకి క్వెషన్ అండ్ ఫార్మాట్‌లో మోస్ట్‌లీ పీపుల్స్‌కి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఇచ్చే విధంగా మనకి ఆన్సర్ ఫార్మాట్‌లో ఉండాలి. కానీ ఇప్పుడు ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎస్‌సీఓకి కాకుండా మనము ఏఐకి కూడా ఆప్టిమైజ్ చేస్తున్నాం కాబట్టి క్వెషన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్‌లో కంపల్సరీగా మనకు ఆ డేటా అనేది ఉండాలి. ఇది మెయిన్ రోల్ ఇప్పుడు. క్వెషన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్‌లో ఉంటేనే అది ఎవరైనా క్వెషన్ అడగగానే మన ఆన్సర్ అనేది వాళ్ళకి డిస్‌ప్లే అవుతది. దీన్నే ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాము. ఈ ఫార్మాట్‌లో మనం కంటెంట్ అనేది ఉండేలా చూసుకోవాలి. లైక్ షార్ట్ ఫార్మ్‌లో ఉండాలి. అలాగే డేటా లైక్ రియల్ టైమ్ డేటా యాడ్ చేయాలి. లైక్ టేబుల్ ఫార్మాట్ గానీ, గ్రాఫ్స్ కానీ, బుల్లెట్ పాయింట్స్ కానీ ఇట్లా హైలైట్ చేస్తూ అలాగే క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఫార్మాట్‌లో కూడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. ఈ ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అంటే ఇప్పుడు ఏమి యూజ్ చేయట్లేదు. బట్ ఇదేంటంటే 1 వర్డ్, 2 వర్డ్స్, 3 వర్డ్ కీవర్డ్స్‌ని చూపిస్తుంది. ఈ ఎల్ఎస్ఐ కీవర్డ్ అనేది ఇక్కడ ఉంటుంది గానీ ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అని ఇక్కడ టూల్ ఉంది. ఫ్రీ ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అని. మనం ఒక కీవర్డ్ ఇచ్చామంటే దాంట్లో చిన్న చిన్న కీవర్డ్స్‌గా చేసి మనకి ఇస్తుందనమాట. ఇంకోటొచ్చేసి ఇది 1 వర్డ్ కీవర్డ్, 2 వర్డ్స్ కీవర్డ్, 3 వర్డ్స్ కీవర్డ్స్ ఇట్లా మనకి ఎల్ఎస్ఐ కీవర్డ్స్ ఇస్తుంది. బట్ ఇవేమి ఇప్పుడు మనం పెద్దగా యూజ్ చేయట్లేదు కాబట్టి దీని అవసరం లేదు. కాకపోతే ఆర్టికల్‌లో ఎప్పుడన్నా కొత్త కొత్త వర్డ్స్ యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ కీవర్డ్ ఐడియాస్‌ని తీసుకోవచ్చనమాట. ఇప్పుడైతే మనకింత అవసరం కూడా లేదు. ఎందుకంటే ఏఐ వచ్చింది కాబట్టి. ఇది కంటెంట్ రైటర్స్ అప్పుడు కంటెంట్ రాసుకోవడానికి యూజ్ చేసేవాళ్ళనమాట. ఏదన్నా ఒక సెంటెన్స్ ఫార్మ్ చేసేటప్పుడు వాళ్ళకి కీవర్డ్స్ గనక ప్రాపర్‌గా రాకపోతే ఏం కీవర్డ్స్ వాడాలో తెలియకపోతే అంటే అందరికీ అన్ని సబ్జెక్టుల మీద గ్రిప్ ఉండదు గదా! ఇప్పుడేదన్నా కంటెంట్ ఇచ్చారనగానే వాళ్ళకి అందులో ఏ పొద్దుగూకులు సేమ్ కీవర్డ్స్ రిపీట్ అవ్వకుండా కొత్త కొత్తవి రాయాలి అంటే ఎలా రాయాలి? ఏం రాయాలి? ఎక్కడ ఏ కీవర్డ్ ఏ వర్డ్ యూజ్ చేయాలనే దానికి ఈ ఎల్ఎస్ఏ కీవర్డ్స్ అనేవి చాలా బాగా యూజ్ అయ్యాయి అప్పట్లో కంటెంట్ రైటర్స్‌కి. ఈ చిన్న చిన్న వర్డ్స్‌కి. ఇప్పుడైతే మనకసలు అవసరమే లేదు. అండ్ ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్. ఇంటర్నల్ లింక్స్ అంటే మన వెబ్‌సైట్‌లో లింక్స్ మన వెబ్‌సైట్‌లోనే ఇవ్వడము. అండ్ ఎక్స్టర్నల్ లింక్స్ అంటే వేరే వాళ్ళ వెబ్‌సైట్ లింక్స్ తీసుకొచ్చి మన వెబ్‌సైట్స్‌లో ఇవ్వడం. బట్ వేరే వాళ్ళ లింక్స్ ఇక్కడ ఇవ్వలేం కాబట్టి మనదే ఏదన్నా ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకొని ఆ లింక్ తీసుకొచ్చి మన వెబ్‌సైట్‌లో యాడ్ చేసుకుంటాం. దాన్ని ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్ అంటాం. ఆన్ పేజీలో వచ్చి ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్ వస్తాయి. ఆఫ్ పేజీలో వచ్చేసి డూ ఫాలో లింక్స్, నో ఫాలో లింక్స్ అని ఉంటాయి. ఇవి 2 కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్ అంటే ఆన్ పేజీకొస్తాయి. డూ ఫాలో, నో ఫాలో అంటే ఆఫ్ పేజీలోకొస్తాయనమాట. తర్వాత ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్. ఇమేజ్‌ని ఎలా చేస్తామంటే ఇమేజ్‌కి ఆల్ట్ టెక్స్ట్‌ని యాడ్ చేయడం ద్వారా మన ఇమేజ్ ఆప్టిమైజేషన్ అయితే అవుతుంది. లైక్ కంప్రెస్ ది ఇమేజ్ సైజ్‌ని రెడ్యూస్ చేస్తాం. లైక్ ఇమేజ్ యొక్క ఆహ్, క్వాలిటీ డ్యామేజ్ కాకుండా ఇమేజ్‌ని ఇమేజ్ ఫైల్‌ని కంప్రెస్ చేయడం. అండ్ అలాగే ఆల్ట్ టెక్స్ట్ ఇవ్వటము. అలాగే మన మెయిన్ ఇంటెన్షన్ ఏముందో అది ఇమేజ్ మీద డిస్‌ప్లే అయ్యేలా చూడడము. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ సేవ్ చేసేటప్పుడు కూడా మన కీవర్డ్ యూజ్ చేసే సేవ్ చేయమని వాళ్ళ రూల్స్ అనమాట. లైక్ వేరే వేరే నేమ్స్‌తో కాకుండా ఇమేజ్ ఫైల్‌కి సేమ్ నేము అలాగే ఆల్ట్ టెక్స్ట్‌కి సేమ్ కీవర్డ్స్‌ని యూజ్ చేసి చేయమని. నెక్స్ట్ వచ్చేసి ఈ మొబైల్ ఆప్టిమైజేషన్. ఈ మొబైల్ ఆప్టిమైజేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ మొబైల్ ఫ్రెండ్లీగా ఉందా లేదా అనేది మనం స్పీడ్ టెస్ట్ చేసేటప్పుడు అర్థమైపోతుంది. ఒకవేళ మొబైల్‌లో చాలా స్లో ఉందంటే దాన్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అది డెవలపర్స్ చేస్తారు.
అందులో ఫైల్స్ ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే ఇమేజెస్ ప్రాబ్లమ్ ఉందా? ఇంకా ఏమైనా కోడింగ్ ప్రాబ్లమ్ ఉంది? ఇవన్నీ కూడా డెవలపర్స్ ఫైండ్ ఔట్ చేసి దాన్ని రిజాల్వ్ చేస్తారు. అలాగే ఫాంట్ మొబైల్‌లో యూజ్ చేసేటప్పుడు ఫాంట్ చాలా ఇంపార్టెంట్. మొబైల్‌లో అన్ని ఫాంట్స్ ప్రాపర్‌గా కనిపించవు. మొబైల్‌లో ప్రాపర్‌గా కనిపించే ఫాంట్ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అలాగే స్క్రీన్‌కి తగ్గట్టుగా ఆ ఫాంట్ కూడా అడ్జస్ట్ అయ్యేలా ఉండాలి. ఇట్లా ఈ మొత్తం ఈ జాగ్రత్తలన్నీ మనం తీసుకోవాలి. నెక్స్ట్ రీడబిలిటీ ఇంక్రీజ్ చేయాలంటే లైక్ ఆర్టికల్ కానీ బ్లాగ్ కానీ కంటెంట్ మనం ప్రొవైడ్ చేసే వెబ్సైట్లో ప్రొవైడ్ చేసే కంటెంట్ అనేది సింపుల్గా ఉండాలి. హై లాంగ్వేజ్ వాడకుండా సింపుల్గా అర్థమయ్యేలాగా సింపుల్ ఇంగ్లీష్ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట. అలాగే బుల్లెట్ పాయింట్స్ ఒక పర్సన్ అయితే కంప్లీట్ ఆర్టికల్ మొత్తం రీడ్ చేయాలంటే ఆయనకి చాలా టైం పడుతుంది. ఆ ఆర్టికల్ మొత్తము రీడ్ చేయలేడు కాబట్టి జస్ట్ బుల్లెట్ పాయింట్స్ ఇవన్నీ చూడగానే ఆ ఆర్టికల్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం అతనికి అర్థమైపోయేలాగా ఉండాలనమాట. ఓహ్! ఈ ఆర్టికల్ దీని గురించి, ఇది ఇన్ఫర్మేషన్ ఇదంతా. బట్ ఒక 10-15 మినిట్స్ కూర్చొని ఆర్టికల్ మొత్తం చదువుతూ కూర్చోవాలంటే ప్రెజెంట్ ఉన్న టైంకి ఎవరు అంత టైం స్పెండ్ చేయరు. కాబట్టి మనము తక్కువగా ఎంత తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేయాలన్నమాట. అండ్ యూజ్ ద ట్రాన్సిషన్ వర్డ్స్ అంటే లైక్ ఫర్దర్ మోర్ కానీ ఇన్ ఎడిషన్ దేర్ ఫోర్ ఇలాంటి వర్డ్స్ని యూజ్ చేస్తే ఆర్టికల్లో కొంచెం రీడర్స్కి బాగా అనిపిస్తుంది చదవడానికి. అలాగే ఆప్టిమైజేషన్ ఫీచర్డ్ స్నిప్పెట్స్ ఈ స్నిప్పెట్స్ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫార్మాట్లో ఉండాలి. ఇక్కడ ఒక ఈ స్నిప్పెట్స్ ఎలా యాడ్ చేస్తాం అదంటే మన వెబ్సైట్లో ఒకసారి చూపిస్తాను, అక్కడ మీకు అర్థమవుతుంది. వెబ్సైట్ మనం ఆన్ పేజ్ చేసేటప్పుడు లైక్ ఇక్కడ టేబుల్స్ లిస్ట్ షార్ట్ పారాగ్రాఫ్స్ ఇవన్నీ మనం డిస్కస్ చేసినాయి. నెక్స్ట్ వచ్చేసి వెబ్సైట్ లోడింగ్ స్పీడ్ మీద మనము చాలా కాన్సన్ట్రేషన్ అనేది పెట్టాలి. వెబ్సైట్ లోడింగ్ స్పీడ్ కనుక తగ్గుతూ ఉంటే దాన్ని ఆప్టిమైజ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ప్లగ్గిన్స్ కానీ వర్డ్ ప్లస్లో అన్నెసెసరీ ప్లగిన్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవాలన్నమాట. కంటెంట్ అనేది ఇక్కడ రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండాలి. ఈ రెగ్యులర్ అప్డేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కొన్ని రోజులు మన కంటెంట్ అప్డేట్ చేయకపోతే అల్గారిథం ఏమనుకుంటుందంటే మనం యాక్టివ్గా లేము, మన బిజినెస్ ప్రాపర్గా లేదు అనుకొని మన అవి వచ్చే ఇంప్రెషన్స్ తగ్గించేయడము ఇట్లాంటివన్నీ చేస్తుందనమాట. అందుకని ఎప్పుడు ఫ్రెష్ కంటెంట్ అనేది అప్డేట్ చేస్తూ ఉండాలి. అట్లా లైక్ వీక్లీ వన్స్ అవి మంత్లీ వన్స్ అనేది అది మన ఇష్టం. బట్ కొత్త కంటెంట్ అనేది ఎప్పటికప్పుడు వస్తూ ఉంటే మనని ఎక్కువ మందికి చూపించడానికి ట్రై చేస్తుంది. ఓల్డ్ కంటెంట్ని చూపించదు. కొత్త కంటెంట్ రాగానే ఈ క్రాలర్స్ ఏం చేస్తాయంటే అందరికీ చూపిస్తాయి అనమాట. కొత్త కంటెంట్ వచ్చింది, మీకు ఏమైనా యూజ్ అయితే చూడండి అన్నట్లు. అందుకని కొత్త కంటెంట్ యాడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మన కంటెంట్ మనం ప్రాపర్గా అండ్ లేటెస్ట్ డేటా యాడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే కాల్ టు యాక్షన్ బటన్. కాల్ టు యాక్షన్ బటనే మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆర్టికల్ మొత్తం చదివినాక ఎవరికైనా నచ్చి వాళ్ళ సర్వీసెస్ కానీ ప్రోడక్ట్స్ కానీ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళి తీసుకుంటారు, మళ్ళీ కాంటాక్ట్లోకి వెళ్ళి ఇవన్నీ వెతకకుండా మనకి ఎక్కడెక్కడ ఛాన్సెస్ ఉన్నాయి, టాప్లో బాటంలో మిడిల్ ఎక్కడ ఆగి ఒక నిమిషం ఆలోచించుకుని అతను ఫామ్ ఫిల్ చేస్తాడు అనుకున్న ప్లేసెస్లో మనం కాల్ టు యాక్షన్ బటన్ అనేది యాడ్ చేయాలి. లాగిన్ కానీ సైన్ అప్ కానీ ఇట్లాంటి బటన్స్. అలాగే ట్రాక్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ గూగుల్ అనాలిటిక్స్ ఇవన్నీ కూడా మనకి వెబ్సైట్కి పెర్ఫార్మెన్స్ని ట్రాక్ చేస్తాయి. ఈ గూగుల్ అనాలిటిక్స్ ఎలా ట్రాక్ చేస్తుంది ఇవన్నీ మనం ఒకసారి చూద్దాము. ఈ గూగుల్ అనాలిటిక్స్ని బేస్ చేసుకొని మనం స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకుంటాం. ఒక 1 మంత్ వర్క్ చేస్తాము అంటే వీక్లీ 4 ఆర్టికల్స్ సబ్మిట్ చేసాము. అలాగే ఆ 4 సబ్మిట్ చేసిన వాటికి ఎస్సీఓ చేస్తున్నాము. ఇవన్నీ చేస్తున్నా కూడా మనకి ప్రాపర్గా ఎక్కువ పీపుల్స్ ఎంతసేపు వస్తున్నారు, మన వెబ్సైట్లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఇట్లా ఈ డీటెయిల్స్ మొత్తం అనాలిసిస్ చేయాలి అంటే గూగుల్ అనాలిటిక్స్ టూల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఫ్రీ టూల్ కాబట్టి మనము యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇట్లా మనం కంప్లీట్గా ఇట్లా మనం మొత్తం
ఆర్టికల్ రాసుకోవడానికి ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వాలి. ఈ టిప్స్ని మేజర్గా ఫాలో అవుతూ ఆర్టికల్ రాయడం చాలా ఇంపార్టెంట్. ఇందులో వచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఆల్రెడీ మనం వీటన్నిటి గురించి కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా ఉన్నాయి. లైక్ వీటి గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాము. కీవర్డ్స్ని ఎలా యూస్ చేస్తాం, గూగుల్ కీవర్డ్ ప్లానర్కి, వీటన్నిటి గురించి కూడా ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకోండి దీన్ని. ఇవన్నీ ప్రాపర్గా గుర్తుంటేనే మనం ఆర్టికల్స్ రాసి సబ్మిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకసారి ఈరోజు మీరు ఒక 1 or 2 కీవర్డ్స్ని తీసుకొని నాకు చూపిస్తే ఆ కీవర్డ్కి సచివాలయం ఎంత ఉంది అని చూసిన తర్వాత మనం ఒక ఆర్టికల్, ఆ ఆర్టికల్కి ఇమేజ్ అంటే బ్లాగ్ సైజ్ ఇమేజ్ని జనరేట్ చేసి ఇవ్వండి. నేను వెబ్సైట్లో అప్డేట్ చేస్తాను. అప్డేట్ చేసినప్పుడు మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఆన్ పేజీలు ఇవన్నీ ఎలా చేస్తున్నాము, వర్డ్ ప్రెస్ ఇంతవరకు మనం చేసింది బ్లాగర్లో చేసాము. మిగతా లైక్ sites.google.comలో చేసాం. కానీ ఫస్ట్ టైము వర్డ్ ప్రెస్లో చేయబోతున్నాం. వర్డ్ ప్రెస్లో ఎలా చేస్తాము ఇవన్నీ చూద్దాం. బట్ ఇక్కడ ఏంటంటే మనకి వెబ్సైట్ డిజైనింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఆన్ పేజ్ అయిపోయిన తర్వాత మనం వెబ్సైట్ డిజైనింగ్ చూద్దాం. అక్కడ మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. బట్ ఈ వెబ్సైట్ డిజైనింగ్ అనేది డిజిటల్ మార్కెటింగ్లో ఇంక్లూడ్ కాదు కాబట్టి అది మనకి ఇంపార్టెంట్ కాదు. కానీ దాని మీద మీకు నాలెడ్జ్ ఉంటే అది మీకు ప్లస్ అవుతుంది. అది మనం తర్వాత చూద్దాము. బట్ ప్రస్తుతానికి ఆన్ పేజీ కంప్లీట్ చేసుకొని దానికి ఆఫ్ పేజ్ చేసి మన కీవర్డ్స్ని ర్యాంక్ చేసుకునే వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. అప్పుడు మీకు కొత్త కీవర్డ్స్ తీసుకున్నారనుకోండి, ఆ కొత్త కీవర్డ్స్ ఎక్కడ ఇండెక్స్ అవుతున్నాయి, ఎట్లా ఫార్వర్డ్ అవుతున్నాయి, ఎట్లా బ్యాక్వర్డ్ వస్తున్నాయి, ఫస్ట్ ఫేజ్కి రావాలంటే ఎంత వర్క్ చేయాలి, ఇదంతా కూడా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలాగే మీకు ప్రాంప్ట్ కూడా నేను గ్రూప్లో పెడతాను. ఆ ప్రాంప్ట్ యూజ్ చేయండి ఆర్టికల్ రాయడానికి. అక్కడ ఎక్కడైతే ఆప్షన్స్ ఉంటాయో అక్కడ మీరు యాడ్ చేయండి. లొకేషన్స్ కానీ, ప్రైమరీ కీవర్డ్, సెకండరీ కీవర్డ్స్ కానీ అక్కడ యాడ్ చేయండి. ఆ యాడ్ చేసి ఆర్టికల్ అనేది రాయండి. ఇక్కడ మనకి ఆర్టికల్ రైటింగ్ టిప్స్ అండ్ నెక్స్ట్ ఇది ఇంతవరకు ఓకేనా అండి, లేకపోతే నెక్స్ట్ ఇంకొక టాపిక్ స్టార్ట్ చేయమంటారా? హలో మేడం చెప్పండి, కంటిన్యూ చేయండి పర్లేదు. ఇప్పుడు వరకు మనం ఇక్కడ చేసాం కదా. నెక్స్ట్ గూగుల్ అనలిటిక్స్ గురించి, గూగుల్ సెర్చ్ కన్సోల్ గురించి చూద్దాము. ఫస్ట్ అయితే అది ఎలా వర్క్ చేస్తాయో చూపిస్తాను. తర్వాత వాటిని మనం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి కొత్త సైట్కి అనేది, వర్డ్ ప్రెస్ సైట్కి మీకు వెబ్సైట్ ఇచ్చినప్పుడు అక్కడ మీరు ఎలా చేయాలి అనేది ఆ రోజు మీకు చూపిస్తాను, వెబ్సైట్ డిజైనింగ్ రోజు. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. గూగుల్ సెర్చ్ కన్సోల్ ఇది ఏంటంటే మన వెబ్సైట్ యొక్క ఎర్రర్స్ కానీ, క్రాలింగ్ ఇష్యూస్ కానీ ఏమున్నా ఈ సెర్చ్ కన్సోల్ టూల్లో మనకి కనిపిస్తాయి అన్నమాట. ఈ సెర్చ్ కన్సోల్ టూల్లో ఏంటంటే మనం ఒక కొత్త వెబ్సైట్ డిజైన్ చేసుకున్నప్పుడు ఆ వెబ్సైట్ని ఇందులో యాడ్ చేయాలి. ఇందులో యాడ్ చేయాలి అంటే మనకి ఒక జావా స్క్రిప్ట్ కోడ్ అనేది వస్తుంది. ఇక్కడ యాడ్ ప్రాపర్టీ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఆ ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ మన వెబ్సైట్ యూఆర్ఎల్ పెట్టి కంటిన్యూ చేస్తే మనకు ఒక
జావా స్క్రిప్ట్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ తీసుకొచ్చి మన వెబ్సైట్లో పెట్టుకుంటాం. అప్పుడు మనకి ట్రాకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది ఎలా చేయాలి అంటే మీరు వెబ్సైట్ డిజైనింగ్ చేసినప్పుడు అక్కడ చూపిస్తాను. బట్ అంతలోకి మీకు ఈ డీటెయిల్స్ అన్నీ తెలిసినాయి అనుకోండి, ఇంకొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. ఆన్ పేజీ మీద టెక్నికల్ ఇష్యూస్ మీద మీరు కంప్లీట్గా నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడే చెప్పేస్తున్నాను వీటికి. ఇక్కడ ప్రాపర్టీస్, ఇక్కడ ప్రాపర్టీ ఆల్రెడీ మనది శ్రీష డిజిటల్ అనేది యాడ్ చేసింది. దీన్ని ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ మళ్ళీ యాడ్ ఏ ప్రాపర్టీ అంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మీ వెబ్సైట్ మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటే కోడ్ వస్తుంది. ఆ కోడ్ తీసుకెళ్ళి మీ వెబ్సైట్లో పెడతాం. పెట్టిన తర్వాత ఒక 48 అవర్స్ 24 to 48 అవర్స్ పడుతుంది మీకు డేటా అప్డేట్ అవ్వడానికి. ఆ తర్వాత నుంచి మీకు డేటా అనేది ట్రాక్ అవుతుంది. మన వెబ్సైట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఓవర్ వ్యూలో పెర్ఫార్మెన్స్ అండ్ ఫుల్ రిపోర్ట్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి టోటల్ క్లిక్స్ ఎన్ని వచ్చినాయి డైలీ అనేసి ఇక్కడ టైం చూపిస్తుంది. 177 టోటల్ ఇంప్రెషన్స్ 14,000, క్లిక్ త్రూ రేట్ 1.2%, యావరేజ్ పొజిషన్ 16. మన వెబ్సైట్ పొజిషన్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ వీక్లీ ఎంత వస్తుంది అంటే వీక్లీ వైజ్గా మనకి గ్రాఫ్ చూపిస్తుంది అనమాట. అంటే మంత్లీ వైజ్గా ఇక్కడ వచ్చేసి మనకి 3 monthsకి సెలెక్ట్ చేసుకున్నాం. మంత్ వైజ్గా గ్రాఫ్ ఇలా చూపిస్తుంది. డే వైజ్గా అయితే ఇలా చూపిస్తుంది అన్నమాట. బట్ మనకు ఫాస్ట్ 24 hours పెర్ఫార్మెన్స్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. 24 అవర్స్లో మనకి 2 క్లిక్స్ వచ్చినాయి. టోటల్ 116 టైమ్స్ మన వెబ్సైట్ గూగుల్లో డిస్ప్లే అయింది. బట్ 2 మెంబర్సే క్లిక్ చేశారు మన వెబ్సైట్ని. అలాగే 7 డేస్లో టోటల్ 16 క్లిక్స్ 1000 టైమ్స్ మన వెబ్సైట్ అనేది గూగుల్లో డిస్ప్లే అయింది. మన క్లిక్ త్రూ రేటు అవి ఇంకొంచెం యావరేజ్ పొజిషన్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే 1000 టైమ్స్ చూపిస్తే 16 క్లిక్సే వచ్చినాయంటే మనం ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి క్లిక్స్. అంటే కంటెంట్ టైటిల్స్ ఇవన్నీ కూడా మార్చుకొని ఇంకా ప్రాపర్గా చూసుకోవాలి. లాస్ట్ 28 డేస్ది చూస్తే మనకి 28 డేస్లో ఎంత ఉందో ఇక్కడ కనిపిస్తుంది. ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేసి. ఇదో క్వరీస్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు, డిజిటల్ మార్కెటింగ్ గూగుల్ డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా కీవర్డ్స్ అనమాట. నెక్స్ట్ పేజెస్ కీవర్డ్స్ ఉన్నాయి. తర్వాత ఏ పేజెస్ మనకి టాప్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కంట్రీస్, ఏ కంట్రీస్కి ఎక్కువగా మనకి చూపిస్తుంది, ఎక్కువ ఇంప్రెషన్స్ వస్తున్నాయి అంటే ఇండియాకి ఎక్కువ ఇంప్రెషన్స్ వస్తున్నాయి, యుఎస్, యూకే. అలాగే ఏ డివైజెస్ నుంచి మనకి ఎక్కువ వస్తున్నాయి, డెస్క్టాప్, మొబైల్, ట్యాబ్లెట్. అండ్ సెర్చ్ ఫ్రేజెస్, ఎలాంటి ఫ్రేజెస్తో సెర్చ్ చేస్తున్నారు అంటే ట్రాన్స్లేటెడ్ రిజల్ట్స్ తోటి. అలాగే డేస్, ఏ డేలో మనకి ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయో ఇక్కడ మొత్తం డీటెయిల్స్గా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ యుఆర్ఎల్ ఇన్స్పెక్షన్ అని ఉంది. యుఆర్ఎల్ ఇన్స్పెక్షన్ అంటే ఏంటంటే మన వెబ్సైట్ గూగుల్లో ఇండెక్స్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి యుఆర్ఎల్ ఇన్స్పెక్షన్ అని వస్తుంది. ఇప్పుడు మనం పోస్ట్ చేసిన వెంటనే మనకి యూఆర్ఎల్ ఇన్స్పెక్ట్ చేస్తే అది గూగుల్లో ఇండెక్స్ అవ్వదు. ఇక్కడ ఈ బ్లాగ్ ఉంది కదా, ఈ బ్లాగ్ నిన్న అప్డేట్ చేసాము. ఇది ఇండెక్స్ అయిందో లేదో చూద్దాం. ఇండెక్స్ అవ్వకపోతే మాన్యువల్గా కూడా చేయాల్సి ఉంటుంది. అంటే ఈరోజు పోస్ట్ చేసి ఈరోజే వర్క్ స్టార్ట్ చేసామనుకోండి, అది ఇండెక్స్ అవ్వలేకపోతే మనకి ప్రాబ్లం కాబట్టి దాన్ని మాన్యువల్గా ఇండెక్స్ చేస్తాం. లేకపోతే 1 or 2 days అలా వదిలేస్తే ఆటోమేటిక్గా ఇండెక్స్ అవుతుంది. ఇప్పుడు ఇది ఇన్స్పెక్ట్ చేద్దాం ఇండెక్స్ అయిందా లేదా అని. నిన్న పోస్ట్ చేసింది
ఇక్కడ దిస్ యూఆర్ఎల్ నాట్ ఇన్ గూగుల్ అంటే ఇది ఇంకా గూగుల్లో ఇండెక్స్ అవ్వలేదు. రిక్వెస్ట్ ఇండెక్సింగ్, ఇండెక్స్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తే ఇది మాన్యువల్ రిక్వెస్ట్. మనం పోస్ట్ చేయగానే ఇట్లా మాన్యువల్ రిక్వెస్ట్ ఇస్తే ఒక 1 అవర్లోకి ఇది ఇండెక్స్ అవుతుంది. ఇక్కడ రిక్వెస్ట్ అయితే వెళ్ళింది. ఒకవేళ ఇది ఇండెక్స్ అయిందా లేదని వేరే ఇంకొకటి చూద్దామా ఎలా వస్తుందని. ఇండెక్స్ అయినవి ఓల్డ్ చూద్దాం. ఇది కూడా ఇండెక్స్ అవ్వలేదు. ఓకే, దీనికి సైట్ మ్యాప్ ఇంకా డిటెక్ట్ చేయలేదు అంటుంది. ఒకసారి దీనికి సైట్ మ్యాప్ నేను రాసుకుంటా మంచిగా వస్తా నటరాజన్ నటరాజ్ ఎన్ని మొత్తం డాన్స్ వస్తాం. ఇది మనకి ఎర్రర్ ఉంది. ఇది సైట్ మ్యాప్ డిటెక్ట్ చేయలేదు దీన్ని ఒకసారి ఈ ఆర్టికల్ దగ్గరికి వెళ్ళి సైట్ మ్యాప్ దగ్గర మనం ఒకసారి దాన్ని యాడ్ చేయాలి. ఇది వచ్చేసి సైట్ మ్యాప్ ఉంది, బట్ ఎందుకు ఇవి డిటెక్ట్ అవ్వట్లేదు ఇక్కడ. ఇవన్నీ ఆల్రెడీ అయినాయి ఓల్డ్వి. ఇక్కడ సైట్ మ్యాప్స్ కూడా డిస్కవర్ అయినాయి. క్యాపిటల్ లెటర్స్ అక్కడ అప్సరాలు అది స్మాల్ లెటర్స్ తో ఏపీ SARA నేను ఇస్తావా పెన్సిల్ అన్ని చేయాలి. అప్సరా ఎక్స్ట్రా డార్క్ యాక్చువల్ స్పెల్లింగ్ లెక్క రాయినా ఇంకేం రాయి అప్సరా ఒకటిదే ఒకటి అప్సరా అప్సరా డ్రాయింగ్ డ్రాయింగ్ ఎక్స్ట్రా డార్క్ ఉంటుంది యాక్చువల్ స్పెల్లింగ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా డార్క్ మేడ్ ఇన్ ఇండియా అంటారు. DARK చాలా పేజెస్ ఆల్రెడీ ఇండెక్స్ అయినాయి, మళ్ళీ ఎందుకు ఇక్కడ చూపించట్లేదు. ఒక్కసారి ఇది ఏదో ఇష్యూ వచ్చినట్టు చూద్దాము. చిన్నది ఇది ఆల్రెడీ ఆల్రెడీ ఇండెక్స్ అయినవే. మీకు ఇలా చూపిస్తుంది ఒకసారి. అంతేనా ఇట్లా వస్తుంది అనమాట. ఇండెక్స్ అయిపోతే యూఆర్ఎల్ ఇన్ గూగుల్ అలాంటి ఇండెక్స్ అయిందని వచ్చింది.
ఇది ఇండెక్స్ అయినట్టు రాలేదు కదా, జస్ట్ ఇది అయిందో లేదో ఒక్కసారి చూద్దాం. గూగుల్కి ఇండెక్స్ అయిందో లేదో గూగుల్లోకి వెళ్ళేసి అవన్నీ లోపల పెట్టి లోపల పెట్టు. సైట్ కోలన్ అని ఇచ్చేసి లైక్ యూఆర్ఎల్ యాడ్ చేసామంటే ఇది ఇండెక్స్ అయిందో లేదో చెప్తున్నా. ఇక్కడ ఇండెక్స్ అయితే మనకి వచ్చేస్తుంది. ఇక్కడ ఇండెక్స్ అయితే అవ్వలేదు. ఈ వెబ్ మాస్టర్ ఇది క్రాల్ చేయలేదు. ఒక్కసారి దీన్ని మనం ఆన్ పేజీలో వెబ్సైట్ ఇష్యూస్లో చూడాలి. చాలా పేజెస్కి ఇలానే వస్తుంది. దాని ఆల్రెడీ సైట్ మ్యాప్ కూడా క్రియేట్ అయింది, బట్ ఒక్కసారి చెక్ చేద్దాము. అదేంటి నువ్వు తీసావు కదా, పెట్టు నీ అవసరం కోసం పెన్సిల్ నీ అవసరం కోసం తీసింది కదా నిషా, నీ ప్రాబ్లం కోసమే కదా తీసింది. ఇక్కడ ఇప్పుడు డబ్బులు వస్తాయి నీకోసమే కదా. ఒక్క నిమిషం చూద్దాం. ఇట్లా ఎర్రర్స్ ఏమన్నా ఉంటే మన వెబ్సైట్కి సంబంధించి అన్నీ ఇందులో మనం చెక్ చేసుకోవచ్చు. ఇది యూఆర్ఎల్ అవైలబుల్ ఇన్ గూగుల్ అని చూపిస్తుంది. లైవ్ టెస్ట్ చేస్తే ఆల్రెడీ అందాకేమో మనకు అక్కడ చూపించలేదు, కానీ ఇక్కడైతే నాకు గూగుల్ లైవ్ టెస్ట్ అయితే ఇలా ఉంది. యాజ్ కెనానికల్ కూడా ఉంది దీనికి. గట్ ఇండెక్స్ అండ్ సెలెక్టెడ్ యాజ్ ఎ కెనానికల్ ఇదంతా వచ్చింది మనకి. పేజ్ క్యాన్ బి ఇండెక్స్డ్. ఓకే, ఇందాక ఈ పేజీ అవ్వలేదు, ఇప్పుడు ఇది ఇండెక్స్డ్ అయినట్టు చూపిస్తుంది. ఒకసారి ఇవి అన్నీ కనుక అవ్వకపోతే మళ్ళీ మాన్యువల్గా ట్రై చేయాలి. ఒక్కసారి ఎర్రర్స్ అని చెక్ చేసుకొని, దీనికి మనకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. వెబ్సైట్లోకి వెళ్ళేసి ఈచ్ అండ్ ఎవ్రీ పేజీ ఓపెన్ చేసి దానికి ఇండెక్స్ ఉందా లేదా, ఇండెక్స్ ఉందా, నాన్ ఇండెక్స్ సెలెక్ట్ అయ్యిందో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ నాన్ ఇండెక్స్ సెలెక్ట్ చేసుంటే ఇండెక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఇండెక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ గూగుల్కి సబ్మిట్ చేయాలి. గూగుల్కి సబ్మిట్ చేస్తే అప్పుడు మనకి ఇలా యూఆర్ఎల్ అవైలబుల్ ఇన్ గూగుల్ అని ఇలా వచ్చేస్తుంది. అప్పుడు మనం ప్రాపర్గా వర్క్ చేస్తే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ ఇండెక్స్డ్ పేజెస్. ఎన్ని పేజెస్ ఇండెక్స్ అయినాయి అంటే ఓన్లీ 81 మాత్రమే ఇండెక్స్ అయినాయి. రిమైనింగ్ పేజెస్ నాట్ ఇండెక్స్డ్ అన్నమాట. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే వెబ్సైట్లో ఉన్న అన్వాంటెడ్ అంటే లైక్ మన అన్నెసెసరీ పేజెస్ కూడా ఇందులో చూపిస్తుంది ఇష్యూస్ లాగా. చూసమ్మా చూడరా, చూడు మనుషులు ఒక ఇన్ఫర్మేషన్ ఇది అప్సరా అంటే ఎక్స్ట్రా డార్క్ ఇది పెన్సిల్ తో రాయాలంట, తప్పపోతే ఎరేసర్ అంట. టెక్నాలజీ అదే ఇది నేను రాస్తాను. ఇది పెన్సిల్ ఇది రాయాలి. తప్పు వస్తే ఇక్కడ వచ్చేసి సైట్ మ్యాప్ అనమాట. ఇక్కడ సైట్ మ్యాప్ అనేది మనం సబ్మిట్ చేసుకుంటేనే మనకి ఇదంతా వర్క్ జరుగుతుంది. ఫస్ట్ ఈ సైట్ మ్యాప్ ఎలా సబ్మిట్ చేయాలంటే కొత్త వెబ్సైట్ కావాలి. సైట్ మ్యాప్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఆ కొత్త వెబ్సైట్ జనరేట్ చేసినప్పుడు సైట్ మ్యాప్ జనరేట్ చేసి ఇక్కడ సబ్మిట్ చేద్దాము. సబ్మిట్ చేస్తే ఇట్లా సక్సెస్ అని మనకు వస్తే సైట్ మ్యాప్ అనేది మనకి మన వెబ్సైట్ని ఇండెక్స్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట ఈ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ ద్వారా. లేకపోతే ఈ సైట్ మ్యాప్ జనరేట్ చేయకపోతే మనకి గూగుల్ తీసుకోదు. జస్ట్ ఇట్లా సబ్మిట్ చేసాం అనుకోండి, పేజెస్ అన్నీ ఇక్కడ సబ్మిట్ చేసాం కదా ఈరోజు 130 పేజెస్ సబ్మిషన్ అయిపోయినాయి. నెక్స్ట్ రిమూవల్స్. మన వెబ్సైట్లో అన్వాంటెడ్గా ఏ అయితే యూఆర్ఎల్స్ ఉన్నాయో ఆ యూఆర్ఎల్స్ని మనము ఇక్కడ నుంచి రిక్వెస్ట్ పెట్టి రిమూవ్ చేస్తాం. ఏదైనా స్పామ్ లింక్స్ వచ్చినా లేక టాక్సీ లింక్స్ ఉన్నా మన వెబ్సైట్లో వాటన్నిటిని కూడా ఇక్కడ నుంచి రిమూవ్ చేస్తాం. ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ యూఆర్ఎల్, రిమూవ్ దిస్ యూఆర్ఎల్ ఓన్లీ ఆర్ రిమూవ్ ఆల్ యూఆర్ఎల్స్ విత్ ద ప్రిఫిక్స్. అంటే ఆ వెబ్సైట్తో ఉన్న యూఆర్ఎల్స్ మొత్తం రిమూవ్ చేయాలా లేకపోతే ఆ ఒక్క యూఆర్ఎల్ రిమూవ్ చేయాలనేది మన చాయిస్. ఇక్కడ యాడ్ చేసుకొని నెక్స్ట్ అని తర్వాత నెక్స్ట్ సబ్మిట్ కొట్టేస్తే మనకు ఆ యూఆర్ఎల్ రిమూవ్ అవుతుంది. కానీ ఇమీడియట్గా జరగదు, చాలా టైం పడుతుంది. మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. 1 or 2 times మళ్ళీ సబ్మిట్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటివన్నీ. ఈ క్రాప్ వెబ్ వైటల్స్ అంటే మన వెబ్సైట్ డీటెయిల్స్. ఇక్కడైతే ఏం రాలేదు ఇంకా. అండ్ హెచ్టిటిపి ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ చూపిస్తుంది. మనకి ఏం ఎర్రర్స్ లేవు ఇక్కడ. అలాగే గూగుల్ మర్చెంట్ సెంటర్ అంటే దీని గురించి మనం ఇంకా పెద్ద టాపిక్. దీని గురించి ఇది షాపింగ్ వెబ్సైట్స్కి రిలేటెడ్.
దీని గురించి మనం షాపింగ్ వెబ్సైట్స్ చేసినప్పుడు డిస్కస్ చేద్దాం. అండ్ సెక్యూరిటీ అండ్ మాన్యువల్ యాక్షన్స్ ఏమన్నా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అక్కడ లైక్ మన వెబ్సైట్ యొక్క టాప్ లింక్స్ ఏమేమి ఉన్నాయి, ఇంటర్నల్ లింక్స్ ఏమున్నాయి, ఎక్స్టర్నల్ లింక్స్ ఏమున్నాయి, ఇక్కడ మనకి ఏ సైట్స్ నుంచి లింక్ వచ్చింది, మీడియం సైట్ నుంచి, రీడిట్, ఫర్మాక్, బ్లాగ్ స్పాట్, ఇట్లా మనకి కొన్ని సైట్స్ నుంచి లింక్స్ వచ్చినాయి కదా, ఎక్స్టర్నల్ లింక్స్. ఆ లింక్స్ సైట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. క్వరా నుంచి లింక్స్ ఏమేమి ఉన్నాయి మన వెబ్సైట్కి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా, మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకొని మనకి మన ఇష్యూస్ ఉన్నాయి అట్లా చూసుకోవచ్చు. ఏదైనా ఇష్యూ ఉందనుకోండి మనకు డైరెక్ట్గా ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇట్లా మనకి ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, డీటెయిల్స్ వచ్చినాయి కదా. మన వెబ్సైట్లో ఎర్రర్స్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ చూసుకుంటే మన వెబ్సైట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ మన వెబ్సైట్ ఇన్ఫర్మేషన్, ప్రాపర్గా టెక్నికల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఈ సెర్చ్ కన్సోల్ టూల్లో చేస్తాం. ఈరోజు మీరు ఈ సెర్చ్ కన్సోల్ టూల్ అయితే ఏం వర్క్ చేయొద్దు, జస్ట్ ఈ వీడియోని మీరు అలా పెట్టుకోండి. నెక్స్ట్ మీరు వెబ్సైట్ డిజైన్ చేసినప్పుడు మీకు నేను యాక్సెస్ ఇస్తాను. ఆ యాడ్ చేసిన తర్వాత అవన్నీ చేసినాక అప్పుడు మీరు చూసి రిపోర్ట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు చూసుకోండి. ప్రస్తుతానికి ఇది అంతా ఇంపార్టెంట్ అంటే ప్రజెంట్ కాదు, కానీ వర్క్కి చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మీరు క్రియేట్ చేసినా కూడా ఇక్కడ మీకు ఏం రాదు, నేను దీని యాక్సెస్ మీకు ఇవ్వాలి, ఇస్తేనే మీరు చూసుకోగలుగుతారు. అంటే అలా యాక్సెస్ ఇవ్వడము ఇవన్నీ కూడా మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది. కాబట్టి మీరు వెబ్సైట్ డిజైనింగ్ చేసినప్పుడు అప్పుడు ఇస్తాను మీకు యాక్సెస్, మీరు అప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది, అప్పుడు చూసుకోవచ్చు. మనం వెబ్సైట్ డిజైనింగ్ ఆల్మోస్ట్ ఇంకొక 10 days లోపల మనం వెబ్సైట్ డిజైనింగ్ కూడా అయిపోయిస్తాం. కాబట్టి అయిపోయిన తర్వాత మీకు ఈ సెర్చ్ కన్సోల్ అండ్ గూగుల్ అనలిటిక్స్ టూల్, ఈ 2 టూల్స్ యాక్సెస్ మీకు ఇస్తాను. మీరు ఒకసారి డేటా అంతా చెక్ చేసుకోండి. ఓకేనండి? యా ఓకే మేడం. ఓకే మేడం. ఈ రోజు అయితే మాత్రం మీరు కీవర్డ్స్ రెడీ చేసుకోండి. రేపు ఆర్టికల్ రాద్దాం. ఆర్టికల్ రాసి ఇమేజ్ కూడా ప్రొవైడ్ చేయండి నాకు. ఓకే మేడం. 2 keywords, 2 images మేడం.